అందరికీ నమస్కారం. ఈ తేదీలో పుట్టిన వాళ్ళు ఎంత ఖర్చు చేస్తే అంత డబ్బు తిరిగి వస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బు కోసమే. ఏ అవసరం తీరాలన్నా డబ్బు చాలా ముఖ్యం. ఎలాంటి అవసరాలు తీర్చుకోవాలంటే డబ్బులు ఖచ్చితంగా కావాలి. కానీ కొందరు ఏమీ ఆలోచించకుండా చిన్న చిన్న వాటికి డబ్బులు ఖర్చు పెడితే మరికొందరు మాత్రం పిసినారిగా ఉంటారు. చిన్న ఖర్చు పెట్టాలన్నా చాలాసార్లు ఆలోచిస్తారు. ఇంకొందరు మాత్రం కొంత ఖర్చు పెడితే మరికొంత ఆదా చేసుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు మాత్రం డబ్బు ఖర్చు చేస్తేనే చాలా మంచిది. మరి ఏ ఏ తేదీలో పుట్టిన వారు ఎంత ఖర్చు చేస్తే అంత డబ్బు తిరిగి వస్తుంది అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. న్యూమరాలజీ ప్రకారం ప్రతి ఒక్కరి ప్రవర్తన, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు. కొంతమంది డబ్బు ఖర్చు చేస్తేనే మంచిదని, వీళ్ళు ఎంత ఖర్చు చేస్తే అంత డబ్బు వస్తుంది. న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 4, 6, 9, 13, 15, 18, 22, 24 లేదా 27 తేదీలో పుట్టిన వాళ్ళు డబ్బును బాగా ఖర్చు చేయాలి. వీళ్ళు ఖర్చులను కంట్రోల్ చేసుకొని దాచుకుంటే డబ్బు రావడం ఆగిపోతుంది. ఖర్చు చేస్తేనే వాళ్లకు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే వీలైనంత వరకు తమ కోసం ఖర్చు చేసి కోరికలు తీర్చుకోవాలి. ఏ నెలలో అయినా 6, 15 లేదా 24 తేదీలో పుట్టిన అమ్మాయిలు వారి భర్తకు అదృష్టాన్ని తీసుకువస్తారు. ఈ అమ్మాయిలు ఏ ఇంట్లో అడుగు పెడితే అక్కడ డబ్బులకు లోటు ఉండదు. సంతోషం, శాంతి, సమృద్ధి, సంపద, వైభవం ఎప్పుడు తన వెంట ఉంటాయి. కానీ న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీలో పుట్టిన వారు ప్రేమలో మోసపోయే అవకాశం ఉంది. ఏ నెలలో అయినా 2, 4, 6, 8, 11, 13, 15, 17, 20, 22, 24, 27, 29 లేదా 31 తేదీలో పుట్టిన వాళ్ళు ప్రేమలో మోసపోయే అవకాశం అయితే ఉంది. వీళ్ళు మనసులో స్వచ్ఛంగా ఉంటారు. ప్రతి బంధాన్ని నిజాయితీగా చూసుకుంటారు. కానీ ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నా సరే బాధతో, ఒంటరితనంతో ఉంటారు. తెలుసుకున్నారు కదా, ఏ ఏ తేదీలో పుట్టిన వారు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత డబ్బు తిరిగి వస్తుందో. మరి మీ పుట్టిన తేదీ ఇందులో ఉంటే కామెంట్ చేయండి, లేకుంటే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.